ఏమిటిది? ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో బ్లాక్ టైగర్ హత్య జరిగింది. హత్య చేశానని మీ నాన్నే ఒప్పుకుంటున్నాడు. అందుకని ఇక ముందు ఇలాంటివి జరగకుండా అందరికీ బుద్ధి వచ్చేలాగా నడివీధుల్లో నడిపించి తీసుకెళ్తున్నాం. నో, నేను నమ్మను. మా నాన్నగారు అలాంటి పని కల్లో కూడా చేయను. ఆయన చేతులకు సంఖ్యలు తీయండి. సారథి, చట్టం ముందు తర్కం ఆగదు. నా డ్యూటీ నన్ను చేయని, అడ్డు రాకు. అన్నయ్య, నువ్వు నాన్న హత్య చేశాడంటే నమ్ముతున్నావా? కళ్ళు చూసిన సత్యం కన్నీళ్ల వెనక కప్పబడిపోయిందిరా సారథి. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ డూ మై డ్యూటీ. డ్యూటీ? నేను పట్టుకున్న బ్లాక్ టైగర్ ని నాన్న చంపాడని నమ్మడమా నీ డ్యూటీ? నిజాయితీని నువ్వు నా దగ్ధం చేయడమా నీ డ్యూటీ? దేవుడికి సంఖ్యలు వేసి నడిపోతారని నడిపించడమా నీ డ్యూటీ? నాన్న, నువ్వు చెప్పు నాన్న. నాకు తెలిసి నువ్వెప్పుడూ అబద్ధం ఆడలేదు. ఈ హత్య నువ్వు చేశావా? చెప్పు నాన్న. పైకి కనబడేదంతా నిజం కాదని తెలుసు, కానీ నాకు తెలిసిన నిజాన్ని పైకి చెప్పలేదు. నన్ను ఇబ్బంది పెట్టకు బాబు. కరెక్ట్. నాన్న, నిజాయితీకి ప్రతినిధిగా నువ్వు, న్యాయానికి ప్రతినిధిగా అన్నయ్య, ఆవేశానికి ప్రతినిధిగా నేను, మొత్తం మన కుటుంబం అంతా అన్యాయానికి అడ్డుగా నిలిచాం. ఇప్పుడు అన్యాయానిదే పై చెయ్యింది. ఆ స్వార్థాన్ని ఎదుర్కొంటాను. ఈ బ్లాక్ టైగర్స్ మూల విరాట్ ఎవరో నేనే తెలుసుకుంటాను. నిజాన్ని తవ్వితీస్తాను. ఆ నిజాన్ని దాచిపెట్టిన వారి శవాల్ని దానికింతే కప్పెడతాను. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల్ని విడిపించినట్లే నిన్ను విడుదల చేయించకపోతే నా పేరు పార్థ